born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. మొంతా తుపానుపై ఆందోళన లేకుండా అప్రమత్తంగా ఉందామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పిలుపునిచ్చారు. నేటి నుంచి తుపాను ప్రభావం పెరిగి 338 మండలాల్లో అధిక వర్షాలకు అవకాశం ఉన్నందున ఆర్టీజీఎస్ నుంచి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. మొంతా తుపాను ప్రభావంపై ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నేటి నుంచి అధికంగా తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ సన్నాహాలు సేవలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఇప్పటి వరకు తుపాను సన్నద్దతపై ఐవీఆర్ఎస్ విధానంలో సేకరించిన సమాచారంపై సమీక్ష చేపట్టారు. అధికారులు ఎన్ని రివ్యూలు నిర్వహించారనేది కాకుండా క్షేత్రస్థాయిలో ఎంతమేర ప్రభావం చూపిందనేది ముఖ్యమని సీఎం అన్నారు. దీనికి పబ్లిక్ పర్సెప్షన్ ను ప్రాతిపదికగా తీసుకోవాలన్నారు. తుఫానుపై ప్రభుత్వ సన్నద్దత ఎలా ఉందనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణలో 83% సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు వివరించారు. తుపాన్కు సంబంధించిన జాగ్రత్తలపై తమ ప్రాంతాల్లో సమావేశాలు జరిగాయా అనే అంశంపై 70% మంది అవును అన్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్తలపై 74% మంది సంతృప్తిగా ఉన్నారని పబ్లిక్ పర్సెప్షన్ నివేదికలు చెప్తున్నాయని అధికారులు వివరించారు. ప్రజలకు సమాచారం ఇవ్వడంతో పాటు వారి అవసరాలు, ఇబ్బందుల్ని కూడా రియల్ టైంలో తెలుసుకుని అందుకనుగుణంగా ప్రణాళికతో అన్ని విభాగాలు పనిచేయాలని సీఎం సూచించారు. ప్రజల్ని అప్రమత్తం చేసే క్రమంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తెలిపారు. 26 జిల్లాల్లో మొట్టమొదటిసారిగా ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఏర్పాటు చేశామని, రాష్ట్ర స్థాయిలో ఉన్న సమాచారం ఆధారంగా ఆర్టీజీఎస్ నుంచి నేరుగా ఆయా ప్రాంతాలకు మైక్ల ద్వారా అప్రమత్తం చేసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. తుపాను ముప్పు తప్పే వరకు ప్రతి శాఖ, ప్రతి విభాగం పూర్తి సన్నద్దంగా ఉండాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. కుంభవృష్టి కురిసే ప్రాంతాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రాంతాల్లో ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలని స్పష్టం చేశారు.